హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది మన ఛానల్లో. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. మీ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలానే మీకు తోచిన కామెంట్ ఏదో పెట్టండి. అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా టెన్షన్ ఉంటుంది. 4000 వాచ్ అవర్స్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అసలు ఏం చేస్తే కంప్లీట్ అవుతాయి అని చెప్పి డౌట్ అనేది క్లారిఫై అవ్వడం కోసం నేను నా సజెషన్స్ అనేది మీతో చెప్తామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా నేను ప్రామిస్ చేస్తున్నాను అనమాట మీకు. అసలు ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ అంటే షార్ట్స్ చేయాలా, లాంగ్ వీడియోస్ చేయాలా అని చెప్పి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అంటే సబ్స్క్రైబర్స్ కూడా మనకు ముఖ్యం కదా. యూట్యూబ్ పెట్టిన టార్గెట్ ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అండ్ అలానే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయితే అప్పుడు మీకు మానిటైజేషన్ అవుతుంది. లేదంటే వేరే ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. అండ్ అలానే షార్ట్స్ అయితే ఓన్లీ షార్ట్స్ చేసే వాళ్ళకైతే 10 మిలియన్ వ్యూస్ అనేది రావాలి. 10 మిలియన్ అంటే ఎంతో తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 10 మిలియన్ అంటే 1 కోటి వ్యూస్ అనమాట. మన అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే కోటి వ్యూస్. అసలు నార్మల్ పీపుల్కి అది సాధ్యమే కాదు. ఎంత ట్రై చేసినా, అంటే నేను చేస్తున్నాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. మనం ఎంత ట్రై చేసినా, ఎంత కాన్సెప్చువల్ వీడియోస్ చేసినా, కామెడీ వీడియోస్ చేసినా అంత రీచ్ అయితే రాదు. మిలియన్స్లో అనేది వస్తుందేమో, బట్ కొంచెం టైం పడుతుంది. మనకు కూడా కొంచెం ఫేస్ నోటెడ్ అవ్వాలి కదా, అందరికీ కొంచెం టైం పడుతుంది. అందుకని లాంగ్ వీడియోస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ని మనం ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దానికి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీరు గట్టిగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను అదే ఫాలో అయ్యాను. నా సబ్స్క్రైబర్స్ కూడా మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా విషయానికి వచ్చేస్తే 4000 వాచ్ అవర్స్ అనేది అసలు మామూలుగా ఏంటంటే 4000 గంటలు వాచ్ టైం అనేది ఉండాలి. మనకి ఒక గంట మనం అంటే కొత్తగా చేసే వాళ్ళకి ఒక 10 వ్యూస్ వస్తే చాలు, ఒక 100 వ్యూస్ వస్తే చాలు అని చెప్పి 100 వస్తే పెద్దగా మన వీడియోని చాలామంది చూసారు అని చెప్పి మనము హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. బట్ 100, 200 వ్యూస్ వస్తే మనకి ఆ వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వనే అవ్వదు. చాలా ఎక్కువ వ్యూస్ రావాలి. చూసిన వాళ్ళందరూ కంప్లీట్ వీడియో చూడరు, సగంలోనే చూసి వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల యావరేజ్ వాచ్ టైం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల అసలు మొత్తం వీడియోని వాచ్ టైం కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో అందుకని మీరు ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలాగా మాట్లాడాలి. అండ్ అలానే మీ కంటెంట్లో ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉండేలాగా కూడా మీరు వీడియో చేస్తున్నామా అంటే చేస్తున్నామని కాకుండా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా, లేదంటే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, చక్కగా మంచి రెసిపీస్ పెట్టడం, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉంటాయి, ఏదైనా కామెడీ జనరేట్ చేయడం, మంచిగా ఏదైనా కాన్సెప్చువల్ వీడియోస్ ఉంటాయి, లేదంటే లాస్ట్లో ఏదో ఒక మెసేజ్ ఇవ్వడం సొసైటీకి, అట్లా కొంచెం మంచిగా ప్రెజెంటేషన్ బాగుంటే కనుక మీ వీడియోస్ అనేవి ఎక్కువ రీచ్ ఉంటుంది, అంటే ఎక్కువ మంది చూస్తారు. అండ్ అలానే మీ వాచ్ టైం కూడా చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఈ 4000 వాచ్ అవర్స్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. షార్ట్స్ అయితే కనుక 3 మంత్స్ వరకే టైం ఉంటుందండి. అంటే 10 మిలియన్ వ్యూస్ అనేది 3 మంత్స్లోనే కంప్లీట్ అవ్వాలి. షార్ట్స్ అయితే కనుక, లాంగ్ వీడియోస్ అయితే కనుక 4000 అవర్స్ అనేది 1 ఇయర్ లోపు కంప్లీట్ అవ్వాలి. మీరు 3 మంత్స్కి చేసుకుంటారా, 6 మంత్స్కి చేసుకుంటారా, లేదంటే కొంతమందికి 1 ఇయర్ వరకు కూడా పడుతుంది. అలా 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయితేనే మీకు మానిటైజేషన్ అనేది అయిపోతుంది అనమాట. అంటే అప్పటి నుంచి మీకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అందరూ అంటూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ పెట్టే కానీ మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి, ఎంత వస్తున్నాయి ఏంటి అని చెప్పి. పెట్టిన వాళ్ళందరికీ ఏం రావండి. వాళ్ళ టార్గెట్ ఏదైతే పెట్టారో ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి. రీచ్ అయ్యాక మళ్ళీ తర్వాత ఇంకో వేరే ప్రాసెస్ ఉంది. అవి కనుక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ వీడియో కూడా నేను చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. ఈ వాచ్ టైం విషయానికి వస్తే
ఫ్రెండ్స్, రిలేటివ్స్ మీకు తోచిన వాళ్ళకంటే చెప్పుకుంటారు కదా, ఛానల్ స్టార్ట్ చేశాము, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి అని చెప్పి. నాకు తెలిసి ఫ్రెండ్స్ అయితే కొంతవరకు సపోర్ట్ చేస్తారండి, బట్ రిలేటివ్స్ అయితే అస్సలు సపోర్ట్ చేయరు. ఏంద్రే వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చూస్తాంలే, చూసిన ఫేసే కదా అంటే అంతగా అంటే మనం వీడియోస్ అనేది బాగా అట్రాక్టివ్గా ఉంటే చూస్తారు కానీ, బట్ కొంచెం క్యాజువల్గా అలా చేస్తుంటే ఏంది ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూడరనమాట. సో అందుకని అసలు ఎవరికి చెప్పకుండా జస్ట్ నార్మల్గా యూట్యూబ్లోనే అప్లోడ్ చేసుకోండి. ఫస్ట్లో మనం ఈరోజు అప్లోడ్ చేసామంటే ఒక వీడియోని, ఈరోజు ఒక 100 వ్యూస్, అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను, ఒక 100 వ్యూస్ కనుక వచ్చినట్లయితే యూట్యూబ్ అనేది బేసిక్గా యూట్యూబ్ అంటేనే మొత్తం ఆల్గోరిథం మీద నడుస్తుంది. అదేమి హ్యూమన్ కాదు కదా యూట్యూబ్ అంటే, అది కూడా ఒక మిషన్ లెక్క అనమాట. సో అందుకని మొత్తం ఆల్గోరిథం అనేది కరెక్ట్. ఒక 100 వ్యూస్ వస్తున్నాయి, ఎంగేజ్మెంట్ బాగుంది అంటే, లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి అంటే, ఇంకా మీ వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీ వీడియోలో ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొంచెం బాగుంది ఈ వీడియో, ఇంకా నలుగురికి రికమెండ్ చేద్దాము అంటే వాళ్ళ హోమ్ పేజ్లో చూపిస్తుంది అనమాట మన వీడియోని. అట్లా మీ వాచ్ టైం అనేది పెంచుకోవచ్చు. ఇదండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి. జాబ్ చేస్తున్నా సరే సైడ్ ఇన్కమ్ లాగా పనికి వస్తుంది. అందుకని నేను కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. This is the video. Thank you for watching. Bye bye.